బ్రేకింగ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యోగులు కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ లో మిగిలిన భూమిని నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ చేయాలని ఆందోళన చేస్తున్నారు. లేదంటే అప్పటి వరకు జీవన భృతి చట్టాన్ని అమలు చేయాలని, ప్రతి ఆర్కాడ్ కుటుంబానికి 25,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏదైతే స్టీల్ ప్లాంట్ వద్ద అయితే కార్మికులు పలు డిమాండ్లతో కూడా అక్కడ ధర్నా చేస్తున్న వైనం మనం చూస్తున్నాము. సో వారు ఏం డిమాండ్ చేస్తున్నారో అప్డేట్స్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి గత 10 రోజులుగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు ఆందోళన అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని బట్టే వేతనం ఇస్తామని, జీతం ఇస్తామని యాజమాన్యం ప్రకటించినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 10 రోజుల నుంచి దశల వారీగా ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పుడు కార్మికులకు ఉద్యోగులకు తోడుగా నిర్వాసితులు కూడా యాడ్ అయినటువంటిది అయితే ఉంది. ఈ రోజు ఉదయం వీళ్ళు మొత్తం కార్మికులు ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ లో డ్యూటీకి వెళ్తున్నటువంటి సమయంలో వెళ్తున్నటువంటి వాహనాలు సైతం రోడ్డుపైనే బైఠాయించి నిలుపుదల చేశారు. ముఖ్యంగా చూస్తే భూ నిర్వాసితులందరూ కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా తమకు ఏమేదో జరగలేదు, ప్రయోజనం ఏమీ ఏర్పడలేదు. దీనికి తోడు కార్డులు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంకా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 8,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి కాబట్టి భూములను ఇచ్చినటువంటి మొత్తం రైతులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, అంటే ఒక్కొక్క కార్డు ఉన్నటువంటి కుటుంబానికి ఎకరం చొప్పున వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఆ వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు కూడా ప్రతి నెల జీవన వృత్తి కింద 25,000 రూపాయలు కార్డు ఉన్నటువంటి కుటుంబానికి చెల్లించాలని వీళ్ళంతా ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు వచ్చిన తర్వాత ఉద్యోగులు కార్మికులు నిర్వాసితులు ఉద్యమం చేసుకుంటూ వచ్చారు. అయితే అది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలతో ఇంటర్నల్ గా ప్రైవేటీకరణ అంశం అనేది కొనసాగిపోతూ ఉన్నా కూడా ఉద్యోగులు కార్మికులు మాత్రమే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఈ నిర్వాసితులు కూడా యాడ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది స్టీల్ ప్లాంట్ లో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. యాజమాన్యం ప్రతిరోజు ప్రతి వారానికి నెలకి ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పనికి ఉత్పత్తిని బట్టి వేతనం అని చెప్పినటువంటి నేపథ్యంలో అది కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎట్లాంటి నిర్ణయం దీని మీద తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఉద్యోగులు ఎవరు పనులు చేయట్లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా భూమిని సెటిల్మెంట్ చేయమందాం, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అనేది పూర్తిగా అయిపోతుంది కాబట్టి అయిపోయే అవకాశాలు ఉన్నాయనేది నిర్వాసితులకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే సమయంలో ఖచ్చితంగా మిగులు భూమి 8,000 ఎకరాల పైన ఉంది. ఆ 8,000 ఎకరాల్లో నుంచి కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఎకరం వన్ టైం సెటిల్మెంట్ చేయాలనే డిమాండ్ అయితే తీసుకుని ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నారు. కొవ్వొత్తుల సెంటర్ నుంచి ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు వాళ్ళ ర్యాలీ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఈ ధర్నాని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే స్టీల్ ప్లాంట్ ఇన్సైడ్ జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి కొంత సమయం ఇచ్చి అప్పటి వరకు ఆందోళన చేయాలనేది వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ధర్నా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, మొత్తంగా చూసుకుంటే ఈ భూమికి సంబంధించి ఇదివరకు కూడా వీళ్ళైతే ఈ డిమాండ్లను అయితే వినిపించారా? సో ఇప్పుడు వీరికి ఎవరైనా మద్దతుకు నిలిచారా? మొత్తంగా ఉన్న భూమిపై అయితే ఎవరైనా స్పందించే అవకాశం ఉందా అటు ప్రభుత్వం నుంచి? అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులకు తోడు నిర్వాసితులు కూడా కార్డులు ఉన్నాయి, కార్డులు ఉన్నటువంటి ఎవరికి ఉద్యోగాలు రాలేదు, నాకు ఉద్యోగాన్ని కల్పించిందని డిమాండ్ చేస్తూ వచ్చినటువంటిది అయితే ఉంది. ఉద్యోగం కల్పన లేదు, దానికి సెటిల్మెంట్ ఏమీ చేయలేదు, కానీ మేము భూములు కోల్పోయాం ఇప్పటి వరకు అనేది అటు నిర్వాసితుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కానీ ఇప్పటి వరకు స్టీల్ యాజమాన్యం ఏ ఒక్కరు కూడా స్పందించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు అయితే ప్రారంభించలేదు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అయిపోతే ఈ భూములు కోల్పోయినటువంటి కార్డు హోల్డర్స్ అంతా కూడా నిర్వాసితులుగానే తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మిగులు భూముల్ని, ఎందుకంటే దాదాపుగా ఈ 22,000 ఎకరాల వరకు ఉంది, దాంట్లో మిగులు భూములుగా 8,000 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఉంది. 8,000 ఎకరాల భూముల్లో నుంచి ఒక్కొక్క ఎకరం అనేది కొత్త డిమాండ్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తులు చేస్తున్నప్పుడు మాకు సొంత భూముల్ని మేము ప్రభుత్వానికి ఇచ్చాము, ఆ సొంత భూముల్లో నుంచి మాకు ఏ విధమైన లాభం లేదు కాబట్టి ఒక్కొక్క కార్డు ఉన్నటువంటి కుటుంబానికి ఒక్కొక్క ఎకరం ఇవ్వాలనేది 8,000 ఎకరాల్లో నుంచి వీళ్ళైతే కొత్త డిమాండ్ తీసుకొచ్చి ఈ ఆందోళన అయితే
ప్రారంభించారు. మరి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చూడాలి. ఎందుకంటే ఈ మొత్తం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి భూములన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద ఉంటాయి. రాష్ట్రపతి పేరు మీద నుంచి బదలాయింపు చేసి ఇటు ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలి. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక్కొక్క ఎకరం ఆరుకాట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కేంద్రం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ నిర్వాసితులు చేస్తున్నటువంటి ఆందోళనకి వాళ్ళకి ఏ విధంగా మేలు చేకూరుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రాజు, ఎందుకంటే ఆర్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగ కల్పన కల్పించలేదంటూ కూడా వారైతే చెప్పుకొస్తున్నారు. అయితే ఇంతవరకు ఎందుకు దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకోలేదనుకోవచ్చు. ఎందుకంటే మిగిలిన భూముల్ని నిజంగానే ఆ బాధితులు డిమాండ్ చేస్తున్నట్టు అటు ప్రైవేటు వ్యక్తులకి అప్పగించే యోచనలో అటు స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందనుకోవచ్చా? దాదాపుగా ఇన్ని సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ చరిత్రలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదంతోనే వచ్చినటువంటిది అయితే ఉంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు మొత్తం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి రైతులందరూ కూడా స్వచ్ఛందంగానే భూములు ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళకి కావాలని ఈ ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.